హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం అయితే వాచ్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఎటువంటి ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే కాదు. చూడండి, ఇది మైసిస్ బ్రౌజర్ అనమాట. ఈ మైసిస్ బ్రౌజర్లో ఇక్కడ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్స్టెన్షన్స్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఓపెన్ మైసెస్ ఎక్స్టెన్షన్ స్టోర్ అని అయితే ఉంటుందన్నమాట. సో అందరూ ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అయితే యాడ్ చేసుకుంటుంటారు. ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెటామాస్క్ అని అయితే సెర్చ్ చేయండి. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే నేను చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మెటామాస్క్ అని అయితే వస్తుంది, లీడింగ్ క్రిప్టో ప్రాజెక్ట్ అని అయితే. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కాసేపు అయితే లోడింగ్ అయితే అవుతుంది అనమాట. లోడింగ్ అయిన తర్వాత మనకి చూడండి, ఇక్కడ గెట్ మెటామాస్క్ అని అయితే ఉంది. గెట్ మెటామాస్క్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ యాడ్ క్రోమ్ అని అయితే ఉంది కదా, యాడ్ క్రోమ్ మీద అయితే క్లిక్ చేసేయండి. చూడండి, ఈ విధంగా మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. యాడ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. చూడండి, మీకు లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్ సింబల్ ఉంది కదా, ఈ ఎక్స్టెన్షన్ సింబల్ మీద నొక్కితే మనకి మెటామాస్క్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా. సో మీరు ఈ విధంగా అయితే మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే చేసుకోండి. చూడండి, మీకు ఈ విధంగా మెటామాస్క్ అని అయితే వస్తుంది. చూడండి, మీరు కొత్తగా క్రియేట్ అయితే చేసుకోండి వ్యాలెట్ అయితే, క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ అని అయితే. ఇక్కడ చూడండి, మీకు యూజ్ సీక్రెట్ రికవరీ ఫేజ్ అని అయితే ఉంటుంది కదా, అదైతే క్లిక్ చేసుకోండి. చూడండి, మీరు ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. పాస్వర్డ్ అయితే నేను ఇచ్చేస్తున్నా. సో మీరు ఈ విధంగా పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. 2 టైమ్స్ అయితే పాస్వర్డ్ అయితే ఇవ్వాలన్నమాట. పాస్వర్డ్ అయితే క్లిక్ చేసేసి టిక్ మీద అయితే క్లిక్ చేయండి. దీని అర్థం ఏంటంటే, ఈ పాస్వర్డ్ కనుక మీకు పోయింది అని అంటే ఇంకా మీకు అకౌంట్ అయితే రీస్టోర్ అయితే అవ్వదు. సో నీట్గా ఒక బుక్ పెట్టుకొని డైరీలో నేను ప్రతి ప్రాజెక్ట్లో చెప్తుంటాను. ఆ వ్యాలెట్ కీస్ కానీ, మీరు ఆ వ్యాలెట్కి సంబంధించి 12 ఫేజ్ కానీ, 12 వర్డ్స్ కానీ, కొన్నిట్లో 24 వర్డ్స్ కానీ, ఇంపార్టెంట్ పాస్వర్డ్స్ కానీ అన్నీ ఒక డైరీలో పెట్టుకొని నీట్గా అయితే రాసుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేయాలి. చూడండి, మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఒక సీక్రెట్ ఫేజ్ అయితే, ఒక 12 వర్డ్స్ సీక్రెట్ ఫేజ్ అయితే వస్తుంది. నెంబర్ వైజ్గా మీరు మీ డైరీలో అయితే నోట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే నోట్ చేస్తున్నాను. నోట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. నోట్ చేసుకొని మీరు ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి. ఓకేనా? మీకు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే అడుగుతుంది అనమాట. సెకండ్ వర్డ్ ఏంది, 7th వర్డ్ ఏంది, 10th వర్డ్ అని అయితే. సో ఈ విధంగా అయితే మీరు సెలెక్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వర్డ్స్లో మీకు ఏదైతే సెకండ్ వర్డ్ ఉందో, మీకు ఏదైతే సెకండ్ వర్డ్ ఇచ్చారో ఆ వర్డ్ అయితే మీరు సెలెక్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో నేనైతే సెలెక్షన్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది. దట్స్ రైట్ అండ్ రిమెంబర్ నెవర్ షేర్ దిస్ ఫ్రేజ్ విత్ ఎనీవన్ అని అయితే. ఎవరితో కూడా ఈ 12 వర్డ్స్ అయితే షేర్ చేసుకోవద్దు. షేర్ చేసుకుంటే మీ వ్యాలెట్ పోయినట్టే అనమాట. దాని తర్వాత మీరు గాట్ ఇట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక టిక్ అయితే ఉంటుంది. టిక్ మీద చూడండి, మీకు ఈ విధంగా టిక్ అయితే ఉంటుంది. టిక్ మీద అయితే ఇచ్చేసేయండి. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. యువర్ వ్యాలెట్ ఈజ్ రెడీ అని అయితే ఉంటుంది. డన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు ఇట్లాగా మెటామాస్క్ వ్యాలెట్ అయితే క్రియేట్ అయితే అయిపోయిందనమాట. సో ఈ విధంగా క్రియేట్ అయితే చేసుకోండి. సో మీరు ఈ విధంగా అకౌంట్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మీకు ట్యాబ్స్ అయితే ఉంటాయి కదా, ట్యాబ్స్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి ప్లస్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి. ప్లస్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ ఛానల్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే, అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే మీరు కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు స్పేస్ అగ్రీ అని ఎయిర్ డ్రాప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, 3 లైన్స్. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని అయితే అడిగింది. కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. మనం మెటామాస్క్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా, మెటామాస్క్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకొని మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. చూడండి, మీకు ఈ వ్యాలెట్ కనెక్ట్ చేయాలని అయితే అడుగుతుంది అనమాట. సో మీరు కనెక్ట్ అని అయితే క్లిక్ చేసేయండి. చూడండి, మీకు ఇక్కడ కనెక్టింగ్ అని అయితే వస్తుంది. కనెక్ట్ అయితే అయిపోతుంది ఈజీగా అయితే. చూడండి, మీకు ఈ విధంగా అయితే వస్తుంది. కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసేయండి.
సో మీకు ఈ విధంగా అయితే కనెక్ట్ అయితే అయిపోయిందనమాట. చూడండి మీ వ్యాలెట్ అయితే ఈ విధంగా అయితే కనెక్ట్ అయితే అయిపోవడం అయితే జరిగింది. అండ్ ఆ తర్వాత మీరు ఎయిర్ డ్రాప్ సెక్షన్‌లోకి అయితే రావాలన్నమాట. సో ఎయిర్ డ్రాప్‌లోకి అయితే రండి. ఎయిర్ డ్రాప్‌లోకి వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తది. మనకి ఫేజ్ 1 అయితే ఉందన్నమాట. అక్టోబర్ 15 టు డిసెంబర్ 28 దాకా అయితే. అండ్ డిసెంబర్ 29 నుంచి ఫిబ్రవరి 12 దాకా అయితే ఫేజ్ 2 అయితే ఉంది. టోటల్ ఇది 3 ఫేజెస్‌లో అయితే ఉంటదన్నమాట. మనకి ఫిబ్రవరి 13 టు మార్చ్ 29 దగ్గర అయితే ఉంది. అండ్ ఈ విధంగా ఫేజ్ 3 అయితే ఉంటాయన్నమాట. మనం ఈ విధంగా 3 ఫేజెస్‌లో చేసుకోవడం ద్వారా మనము ఎక్కువగా టోకెన్స్‌ని అయితే సంపాదించుకోవచ్చనమాట. అండ్ ఈ విధంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గో అని ఉంటది. గో అని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఈ విధంగా మీకు ప్లాంట్ పవర్ అని అయితే వస్తదనమాట. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ట్విట్టర్ అయితే లింక్ చేసి పెట్టుకోవాలి ఫస్టు. అండ్ ఆ తర్వాత టెలిగ్రామ్ కూడా మీరు లాగిన్ చేసి పెట్టుకోవాలి. దానికోసంగా మనం ఈ విధంగా మీరు కొత్త ట్యాబ్ అయితే క్లిక్ చేసుకోండి. కొత్త ట్యాబ్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎక్స్‌లో అయితే లాగిన్ కావాలి. ఓకేనా? ఈ ఎయిర్ డ్రాప్స్ కోసంగా నేను సెపరేట్ ఒక ఎక్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఎవరైతే ఎయిర్ డ్రాప్స్ చేస్తున్నారో ఎక్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. చూడండి ఇక్కడ లాగిన్ అయితే చేసుకోండి ఈ ఎక్స్ అకౌంట్ అయితే. సో ఈ విధంగా మీరు సెపరేట్ అకౌంట్ చేయడం ద్వారా మనకి ఎయిర్ డ్రాప్‌లో టాస్కులు చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుందన్నమాట. ఈ విధంగా మీరు సెపరేట్‌గా క్రియేట్ అయితే చేసుకోండి. వాలెట్స్ అయితే మీకు ఫాంటమ్ వాలెట్ గానీ, మెటామాస్క్ వాలెట్ గానీ ఈ విధంగా అయితే మీరు సెపరేట్‌గా అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడైతే చూడండి సైన్ ఇన్ టు ఎక్స్ అని అయితే అడుగుతుందన్నమాట. సో చూడండి నేను అనదర్ అకౌంట్ అయితే ఇస్తున్నాను. అన్ని ఎయిర్ డ్రాపులకి సేమ్ ఇచ్చేస్తే మనకేందంటే మనకి ఎక్కువ ఎక్స్ పోస్టులు అయితే పడతాయి. ఎక్స్ పోస్టులు ఎక్కువ పడితే మనకి ఎక్స్ అయితే సస్పెండ్ అయిపోతది. సో మీరు మెయిన్ అకౌంట్ అయితే ఒకటి ఉంచుకోండి ఎక్స్. మీకు ఎక్స్ అకౌంట్లు అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి ఈ ఎయిర్ డ్రాపుల కోసంగా అయితే. సో మీరు ఇక్కడ వేరే జీమెయిల్ అయితే ఇచ్చేస్తున్నాను నేను. చూడండి నేను ఈ విధంగా వేరే జీమెయిల్ అయితే ఇచ్చేసి నేను లాగిన్ అయితే అవుతున్నాను. అండ్ ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. నేను నా పాస్వర్డ్ అయితే ఇచ్చేసి లాగిన్ అయితే అవుతాను. సో నేను పాస్వర్డ్ అయితే ఇచ్చేసాననమాట. ఇది మీ మెయిల్ అండ్ మీ మెయిల్‌కి ఉండే పాస్వర్డ్. మీరు మెయిల్‌తో అయితే లాగిన్ అవ్వాలన్నమాట. అండ్ ఈ విధంగా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నాకు ఈ మెయిల్‌తో అయితే ఒక ఎక్స్ అకౌంట్ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే మీకు పర్మిషన్ అయితే వెళ్తదనమాట మెయిల్‌కి. యెస్ ఇట్స్ మీ అని అయితే ఉంటది. యెస్ ఇట్స్ మీ అయితే క్లిక్ చేయండి. మీకు అప్రూవ్ అయితే అయిపోతది. సో ఈ విధంగా మీరు ఇంకొక జీమెయిల్ ఎన్నైతే కావాలో మీకు అన్ని జీమెయిల్స్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. అండ్ ఆ జీమెయిల్‌తో అయితే మీరు ఎక్స్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఈ విధంగా మీరు జీమెయిల్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. నీట్‌గా అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత మనకి ఎక్స్ అయితే అడుగుతుందనమాట. నేను చూడండి ఎక్స్‌లోకి అయితే నేను లాగిన్ అయితే అయిపోయాను చూడండి. ఒక ఫాలోవర్ మాత్రమే ఉన్నారు. ఇది కొత్త అకౌంట్ అయితే ఈ మధ్యన అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. సో మీరు ఈ విధంగా అయితే మీరు ఎక్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. క్రియేట్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు స్పేస్ అగ్రీలోకి అయితే రండి. అండ్ ఇక్కడ వీళ్ళని ఫాలో అయితే అవ్వమంటున్నారు. మనం ఫాలో అయితే అవుదాము. చూడండి ఆథరైజ్ యాప్ అని అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు కొత్త అకౌంట్ అయితే ఉండాలన్నమాట. ఆథరైజ్ యాప్ మీద అయితే క్లిక్ చేయండి. ఎక్స్‌కి అయితే మీరు ఆథరైజ్ అయితే ఇస్తున్నట్టు అనమాట. సో ఈ విధంగా అయితే మనకి చూడండి చెక్ అని అయితే పడుతుంది. మీరు లాగిన్ అయిన తర్వాత చెక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక బాక్స్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ 0 బాక్స్ నుంచి ఒక బాక్స్ అయితే వచ్చింది చూడండి. ఇది క్లిక్ చేసుకొని మీరు అన్లాక్ అయితే క్లిక్ చేయండి. అన్లాక్ క్లిక్ చేసిన తర్వాత మీకు బాక్స్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఈ బాక్స్లో మనకి ఈ విధంగా అయితే వస్తుంటాయి. ప్లాంట్ ఇట్ మీద అయితే క్లిక్ చేయండి. చూడండి మనకి ప్లాంట్ సక్సెస్ అని అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా అయితే చూడండి ప్లాంట్ డేటా అని అయితే పెరిగింది. అండ్ స్పీడ్ బూస్ట్ అయితే పెరిగింది. ప్లాంట్ పవర్ అయితే పెరిగిందనమాట మనకి. అండ్ ఆ తర్వాత మనకి జాయిన్ ద టీజీ గ్రూప్ అని అయితే అడుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వాలంట. క్లిక్ అయితే చేయండి. అండ్ ఇక్కడ లాగిన్ అయితే అడుగుద్ది. లాగిన్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి నేను టెలిగ్రామ్ మొబైల్ నెంబర్ ఇవ్వగానే మనకి టెలిగ్రామ్లో ఒకటి వస్తాయన్నమాట. సో అదైతే ఓకే అయితే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు ఈ విధంగా యాక్సెప్ట్ అని అయితే అడిగిద్ది. యాక్సెప్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో టెలిగ్రామ్ కూడా మీకు ఈ మైసెస్ బ్రౌజర్లో లాగిన్ అయిపోయినట్టే అనమాట. సో ఇప్పుడు మనం లాగిన్ అయిన తర్వాత జాయిన్ మీద అయితే క్లిక్ చేయండి. జాయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి టెలిగ్రామ్ అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో మీకు ఇక్కడ జాయిన్ అని అయితే ఉంటుందన్నమాట. జాయిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ చెక్ అని అయితే వస్తుంది.
చెక్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఇంకొక బాక్స్ అయితే వస్తుందన్నమాట. చూడండి మనకి ఇంకో బాక్స్ అయితే వచ్చింది. అన్బ్లాక్ అయితే చేసేయండి. అండ్ ఒక ప్లాంట్ అయితే వస్తుంది, అది ప్లాంట్ అయితే చేసేయండి. సో ఇక్కడ చూడండి మనకి ఇంకా కొంచెం స్పీడ్ అయితే పెరిగింది. స్పీడ్ బూస్ట్ 50% అని అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఈ విధంగా మీకు డైలీ టాస్క్లు అయితే చేయాలి. ఇక్కడ లైక్ అండ్ పోస్ట్ అని ఉంది కదా, లైక్ అండ్ పోస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఏ డ్రాప్ అయినా గుర్తుపెట్టుకోండి, మనకి లైక్ అండ్ పోస్ట్, రీట్వీట్లు ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మీరు వీళ్ళ పేజ్ని అయితే ఫాలో అయితే చేసేయండి. నేను ఫాలో అయితే క్లిక్ చేస్తున్నాను. ఫాలో అయితే అయిపోయామన్నమాట. దాని తర్వాత మనకి ఇక్కడ లైక్ బటను, రీపోస్ట్ బటను అండ్ ఇక్కడ కామెంట్ బటన్ అయితే ఉంది. గుడ్ ఎయిర్ డ్రాప్ అని అయితే ఇచ్చేసేయండి. రిప్లై మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత ఈ విధంగా మీకు కామెంట్ అయితే పడుతుంది అనమాట మనకి. అండ్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత క్యూట్ అని అయితే ఉంటుంది అనమాట. క్యూట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఎవ్రీ వన్ అయితే ఉంది, ఎవ్రీ వన్ మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ క్యూట్ అనమాట. ఇక్కడ క్యూట్లో మనకి నైస్ ఎయిర్ డ్రాప్ అని అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఏదో ఒకటి అయితే ఇచ్చేసేయండి మీరు. సో మనం క్యూట్ చేసాం, రీపోస్ట్ చేసాం, లైక్ చేసాం అండ్ కామెంట్ చేసాం అండ్ ఇక్కడ ఫాలో కూడా అయితే అయ్యామన్నమాట. సో మనకి బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మీకు ఈ టాస్క్ అయితే పూర్తయితే అయిపోతుంది అనమాట. చెక్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి ఇంకొక బాక్స్ అయితే వస్తుంది. 2 బాక్సెస్ అయితే వచ్చాయన్నమాట. సో మనం ఓపెన్ చేద్దాం. సో ప్లాంటిట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అన్బ్లాక్ అయితే క్లిక్ చేస్తున్నాను. ప్లాంటిట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇంకా బాక్స్లు అయితే లేవు మనకి. ఇక్కడ చూడండి ప్లాంట్ స్పీడ్ అయితే పెరిగింది, ప్లాంట్ డేటా అయితే పెరిగింది, ప్లాంట్ పవర్ అయితే పెరిగింది అనమాట. సో ఈ విధంగా అయితే పెరుగుద్ది మనకి. మనకి డైలీ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ ర్యాంక్ ఉంటుంది, ర్యాంక్ కూడా అయితే పెరిగిద్ది అనమాట మనకి. సో చూడండి ఇక్కడ ఎంబీ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట, పవర్ అయితే. సో ఇక్కడ పోస్ట్ యువర్ డైలీ ఇన్సైట్స్ యూజింగ్ స్పేస్ అగ్రీ ట్యాగ్ అని అయితే అడుగుతున్నారు. అండ్ హ్యాష్ ట్యాగ్ స్పేస్ అగ్రీ అని అయితే ట్యాగ్ అయితే ఇవ్వాలన్నమాట. పోస్ట్ అయితే క్లిక్ చేయండి. పోస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ట్యాగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. అండ్ ఈ విధంగా అయితే వచ్చింది చూడండి. మనకి వీళ్ళు ఇక్కడైతే ఇచ్చేసారు ఇట్లాగా. అండ్ ఇక్కడైతే మీరు ఈ విధంగా అయితే పెట్టేసుకొని ఎంటర్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అయితే ఇచ్చేద్దాం, హ్యాష్ ట్యాగ్ స్పేస్ అగ్రీ. చూడండి మనకి హ్యాష్ ట్యాగ్ స్పేస్ అగ్రీ అంటే మనకి ఇక్కడైతే సజెషన్ అయితే వచ్చింది, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ ఈ విధంగా అయితే చూడండి మీకు ఎవ్రీ వన్ క్యాన్ రిప్లై అని అయితే ఉండాలి. ఈ విధంగా అయితే మీ రిఫరల్ కోడ్ అయితే ఉండాలా, పోస్ట్ అయితే చేసేయండి. సో పోస్ట్ అయితే అయిపోయిందనమాట. పోస్ట్ అయిపోయిన తర్వాత మనకి వ్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే మీకు పోస్ట్ అయితే అవ్వాలి. ఈ విధంగా మనకి బ్లూ కలర్ మార్కులు అయితే ఉండాలన్నమాట. సో దాని తర్వాత మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో ఈ విధంగా టాస్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. చెక్ మీద అయితే క్లిక్ చేయండి. చాలా ఈజీ టాస్కులు చేయడం వల్ల మనకి ఏ డ్రాప్ అయితే మనకి లభిస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే మనకి అప్డేట్ అవుతూ ఉంటాయన్నమాట పాయింట్స్ అయితే. సో మనకి ఇక్కడ ఇది ఉంది చూడండి, లైక్ అండ్ రీట్వీట్ అని అయితే ఉంది కదా. ఇట్లా చేస్తే మనకి 3 బాక్సెస్ అయితే వస్తాయంట. లైక్ అండ్ రీట్వీట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఎక్స్లోకి అయితే లాగిన్ అవుతుంది. సో మీకు ఈ విధంగా అయితే ఉంది చూడండి. ఈ పేజ్ని మీరు లైక్ అయితే చేయాలి. అండ్ ఇక్కడ రీట్వీట్ అంటే రీపోస్ట్ అయితే చేయాలి. అండ్ ఇక్కడ కామెంట్ అయితే ఉంది. అండ్ ఈ విధంగా అయితే మీరు కామెంట్ అయితే చేసేయండి. అండ్ రీపోస్ట్ చేసిన తర్వాత దీని మీద క్యూట్ అని అయితే ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ క్యూట్ అని ఉంది కదా, క్యూట్ మీద అయితే క్లిక్ చేసేసి ఇక్కడ ఎవ్రీ మెన్ మీద అయితే క్లిక్ చేసేసి మనకి ఓకే గుడ్ ప్రాజెక్ట్ అనేది ఇచ్చేసేయండి. గుడ్ ఎయిర్ డ్రాప్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఈ విధంగా మీరు ఏదో ఒకటి ఒక మంచి కామెంట్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇచ్చిన తర్వాత మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి, మీకు కౌంట్ అయితే అయిపోతుంది. అండ్ ఈ విధంగా చెక్ మీద అయితే క్లిక్ చేయండి. చెక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి బాక్సెస్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇవైతే డైలీ టాస్క్లు అన్నట్టు చూడండి, ఇక్కడ డైలీ టాస్క్లు అయితే ఉన్నాయి.
ఈ డైలీ టాస్క్లు 8 యూటీసీ అయితే మనకి అప్డేట్ అవుతుంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి అవైలబుల్ వన్ టైం టాస్క్లు అనమాట. సో ట్విట్టర్ అయితే లాగిన్ చేయాలి అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే యాడ్ అవ్వాలి అండ్ ఈ విధంగా లైక్ అండ్ రీట్వీట్ అయితే ఇచ్చేయాలన్నమాట. సో మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మనకి స్పిన్లో అయితే వచ్చాయన్నమాట. ఈ విధంగా స్పిన్స్ అయితే వస్తున్నాయి. స్పిన్ మీద అయితే క్లిక్ చేయండి, స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ స్పిన్ ద వీల్ టు విన్ అగ్రీ ఫార్ రివార్డ్స్ అని అయితే ఉంది. సో స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఈ 4 స్పిన్స్ అయితే మీరు క్లిక్ చేసేయండి. చూడండి మనకి బ్లైండ్ బాక్స్ అయితే దీని నుంచి వస్తున్నాయి అన్నమాట, మనకి స్పిన్ నుంచి అయితే. సో అంటే మనకి ఒక బ్లైండ్ బాక్స్ అయినా రావచ్చు, 2 బ్లైండ్ బాక్స్ అయినా రావచ్చు, 5 అయినా రావచ్చు అండ్ ఈ విధంగా ప్లాంట్ అయినా రావచ్చు. సో ఈ సింబల్స్ అయితే ఉన్నాయి, ఈ విధంగా అయితే ఏదైనా రావచ్చు అనమాట. సో మనకి ఇది స్పిన్ అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. 2 బాక్సెస్, 1 బాక్సెస్, 5 బాక్సెస్ ఈ విధంగా అయితే వస్తున్నాయి. డైలీ ఒక 2 మినిట్స్ అయితే కేటాయించేసి మీరు చూడండి మనకి ఇక్కడ బ్లైండ్ బాక్సులు 2 అయితే వచ్చాయి చూడండి. సో డైలీ మీరు ఈ విధంగా టైం అయితే కేటాయించండి. ఒక 2 to 5 మినిట్స్ మనకి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ టాస్క్ టు ఎర్న్ మోర్ స్పిన్ అయితే ఉంది. సో మనకి చూడండి ఇక్కడ 0 స్పిన్స్ అయితే అయిపోయాయి అనమాట. స్పిన్స్ ఏమీ లేవు మనకి. చూడండి కంప్లీట్ టాస్క్ అని అయితే వస్తుంది. సో డైలీ ఈ విధంగా మీరు చూడండి, ఇది స్పిన్ ఆప్షన్ అనమాట. మనకి సింబల్స్ కొంచెం అర్థం కాలేదు ఫస్ట్. ఈ విధంగా స్పిన్ ఆప్షన్స్, ఇది వచ్చేసి బాక్సెస్ ఆప్షన్ అనమాట. సో ఈ విధంగా బాక్సెస్ వల్ల ఈ విధంగా అయితే వచ్చాయి. చూడండి మనకి ఒక 4 స్పిన్స్ అయితే మనము ఈ విధంగా అయితే చేసాము. మనకు నార్మల్గా అయితే 4 బాక్సెస్ వస్తాయి, కానీ ఒక స్పిన్లో అయితే 2 బాక్సెస్ అయితే వచ్చాయన్నమాట. సో అందుకని మనకి టోటల్గా 5 బాక్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా అయితే క్లిక్ చేయండి. సో మీకు 5 బాక్సెస్ అయితే ఉన్నాయి కదా, ఆ 5 బాక్సెస్లో 1 బాక్స్ అయితే ఓపెన్ అయింది అండ్ ఇక్కడ అన్బ్లాక్ అయితే చేయండి. ఎవ్రీ బాక్స్ అయితే ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఏం బాక్సెస్లో ఏమేంటి ఉన్నాయి ఏంటి అనేది గమనించండి నీట్గా. సో నేను మళ్ళీ అయితే క్లిక్ చేస్తున్నాను, చూడండి అన్లాక్ అయితే. అండ్ ఈ విధంగా అయితే మనకి బాక్సెస్ అయితే అన్లాక్ అయిపోతున్నాయి అనమాట. సో ఈ విధంగా అయితే అన్లాక్ చేసేసుకొని బాక్సెస్ మీద అయితే క్లిక్ చేయండి, బ్లాంకెట్ మీద అయితే చేసేయండి. అట్లా బాక్సెస్ అయితే అన్ని ఎన్ని వస్తే అన్నీ అయితే కలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి స్పీడ్ బూస్ట్ రేట్ అయితే పెరిగిద్ది, ప్లాంట్ పవర్ అయితే పెరిగిద్ది, ప్లాంట్ డేటా అయితే పెరిగిద్ది అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి అక్టోబర్ 15th నుంచి డిసెంబర్ 28 దాకా అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు టాస్క్లు అయితే కంప్లీట్ చేసుకోండి. సో డైలీ మనకి 2 or 3 టాస్క్లు అయితే ఉంటాయి, అంటే మనకి సేమ్ యోమ్ ప్రాజెక్ట్లో ఉన్నట్టుగా అయితే. సో ఇది మీ రెఫర్ లింక్ అనమాట. ఇదైతే మీరు కాపీ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ఇన్వైట్ అండ్ ఎర్న్ 5 ఫ్రెండ్స్ అయితే ఉంది. సో 5 ఫ్రెండ్స్ని మీరు రిఫర్ చేస్తే మనకి 1 మిస్టరీ బాక్స్ అయితే వస్తుందంట. అండ్ 15 ఫ్రెండ్స్ని మనకు మీరు ఇన్వైట్ చేస్తే లిమిటెడ్ యూఆర్ కార్డ్ అని అయితే వస్తుందంట. అండ్ ఎర్న్ ప్లాంట్ డేటా ఫ్రమ్ యువర్ లెవెల్ 1 10% అండ్ లెవెల్ 2 5% అయితే ఉంది. మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి లెవెల్ 1 అయితే 10% అయితే వస్తుంది అంటున్నారు, లెవెల్ 2 అయితే 5% అయితే వస్తుంది అంటున్నారు. అండ్ కంప్లీట్ ఎక్స్ అండ్ వెరిఫై వియా టెలిగ్రామ్ టు బికమ్ ఏ వ్యాలిడ్ యూజర్. సో ఈ విధంగా అయితే 1 టైం టాస్క్లు అయితే ఉన్నాయి కదా మనకి. ఈ విధంగా ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ని అయితే ఎవరైతే మీరు ఇస్తారో వాళ్ళే వెరిఫైడ్ యూజర్ అన్నట్టు. సో అది కనుక వెరిఫై అయిపోతే మీకు ఈ టాస్క్లు కూడా జరగవు. సో ఈ విధంగా అయితే ఉంది. మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఇన్వైట్ చేశారనేది ఇక్కడైతే చూపిస్తుంది. ప్లాంట్ డేటా వాళ్ళ దగ్గర నుంచి ఎంత మనకి వచ్చిందనేది ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇదైతే మీరు కాపీ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ అండ్ సోషల్ మీడియా ద్వారా అయితే మీరు పంపించుకోండి. అండ్ ఈ విధంగా మీరు ఫేజ్ 1 స్పేస్ అగ్రి ఎయిర్ డ్రాప్లో అయితే జాయిన్ అవ్వండి. సో మనకి ఫేజ్ 1 అయితే త్వరలో అయితే పూర్తవుతుంది. మనకి ఈరోజు 3rd అనమాట. 3rd అంటే మనకి 25 days మాత్రమే ఉంది ఫేజ్ 1కి అయితే. సో ఎవరైతే జాయిన్ అయ్యారో మీరు డైలీ టాస్క్లు అయితే చేయాలి. ఈ విధంగా డైలీ టాస్క్ చేయడం వల్ల మనకి చూడండి మనకి ఎర్న్ డేటా అయితే పెరిగిద్ది అనమాట. ప్లాంట్ డేటా అయితే పెరిగిద్ది, స్పీడ్ బూస్ట్ అయితే పెరిగిద్ది, ప్లాంట్ పవర్ అయితే పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంది ఈ ఎయిర్ డ్రాప్లో అయితే మనకి. సో మనం ఈ ఎయిర్ డ్రాప్ అయితే చేస్తున్నాం కాబట్టి బాగుంటుంది మనకి. సో మీరు మెటామాస్క్ అయితే మనకి 12 words అయితే ఉన్నాయి కదా, అవి అయితే ఖచ్చితంగా డైరీలో అయితే రాసి పెట్టుకోండి, మర్చిపోవద్దు. అండ్ సపరేట్ మెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి, సపరేట్ ఎక్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి ఎయిర్ డ్రాప్స్ కోసంగా. సో ఆల్రెడీ మీరు యూజ్ చేయని అకౌంట్ అయితే ఉంటే దాన్ని అయితే ఈ ఎయిర్ డ్రాప్స్ కోసం అయితే వాడుకోండి.
అండ్ మనం ఇంటర్లింక్ అయితే ఇచ్చాం కదా, ఇంటర్లింక్ అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఇచ్చిన ఎక్స్ అకౌంట్ అయితే మీరు వాడబాకండి. ఈ ఎయిర్ డ్రాప్స్కి అయితే ఎక్స్ అయితే సస్పెండ్ అయిపోద్ది. సస్పెండ్ అయిపోతే మనకి ఇంటర్లింక్కి ఇచ్చిన మెయిల్ ఎక్స్ అకౌంట్ కదా, సో అదైతే ప్రాబ్లం అయితే జరుగుద్ది అనమాట. ఈ ఎయిర్ డ్రాప్స్ వరకు మీరు సపరేట్ జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి అండ్ సపరేట్ అయితే ఎక్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ ఈ విధంగా అయితే మీరు టాస్క్లు అయితే చేసుకోండి ఈజీగా. సో ఈ విధంగా అయితే చేయండి. నేను నెక్స్ట్ అప్డేట్లో మీకు దీంట్లో ఏం అప్డేట్స్ ఉన్నాయి ఏంటి అనేది నేను ఛానల్ అండ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తుంటాను. ఎవరు కూడా ఈ స్పేస్ అగ్రి ఎయిర్ డ్రాప్ని అయితే వదలొద్దు. సో మనకి 3 ఫేజెస్లో అయితే ఉంది, మనకి మంచి బెనిఫిట్ అయితే లభిస్తుంది. సో మీరు ఈ విధంగా మైసెస్ బ్రౌజర్లో అయితే చేయండి. మీరు మైసెస్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు మైసెస్ బ్రౌజర్లో అయితే మీరు ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఎక్స్టెన్షన్స్ ఏది కావాలంటే అదే అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం క్రోమ్లో అయితే చేయలేమన్నమాట. సో మనకి మైసెస్ బ్రౌజర్ అయితే యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ విధంగా మనకి అండ్ వెబ్సైట్ కాబట్టి మనకైతే గుర్తుండదు స్పేస్ అగ్రి ప్రాజెక్ట్లో అసలు మనం చేస్తున్నామా లేదా అని అయితే రెగ్యులర్గా గుర్తుండాలి. అండ్ ఈ విధంగా అయితే యాప్ డిజైన్లో అయితే ఉండాలి అని అంటే నేను చెప్తాను చూడండి. మైసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇట్లాగా దీనిలో ఎయిర్ డ్రాప్లో మీరు టాస్క్ అయితే చేస్తుంటారు కాబట్టి సో ఇక్కడ 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏ వెబ్సైట్ అయినా కానీ చూడండి, ఏ వెబ్సైట్ అయినా మీరు ఈ విధంగా యాడ్ టు హోమ్ స్క్రీన్ అయితే ఉంటుంది. క్రోమ్లో కానీ మీరు ఏ బ్రౌజర్లో ఉపయోగిస్తున్నా యాడ్ టు హోమ్ స్క్రీన్ అయితే ఉంటుంది. యాడ్ మీద అయితే క్లిక్ చేసి యాడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది, ఒక యాప్ లోగోగా అయితే వస్తుంది అనమాట. సో మీరు ఈ మైసెస్ బ్రౌజర్ని అన్ఇన్స్టాల్ చేసేస్తే ఇవి కూడా పోతాయన్నమాట. సో ఇది దీనికి లింకప్ కాబట్టి సో ఈ విధంగా అయితే పెట్టుకోండి. మీరు ఇది ఓపెన్ చేయంగానే మీకు ఆ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది మనకి, ఓకేనా. ఈ విధంగా అయితే మీరు యాడ్ చేసి పెట్టుకోండి. నేను ఏ బ్రౌజర్ చెప్పినా కూడా ఏ ఎయిర్ డ్రాప్ చెప్పినా కూడా ఆ ట్యాబ్ అయితే మీకు ఈ విధంగా అయితే హోమ్ స్క్రీన్లో అయితే పెట్టుకోండి. మీరు యాప్ డిజైన్లో అయితే పెట్టుకోండి, ఓకేనా. సో ఈ వీడియోకి ఇంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్.